సైడ్ మీరు అవతల కొత్త వీడియోలు వస్తాయి, లేకపోతే రావు. పండి శివశయన నుంచి రవి గారు అండ్ శివ గారు ఇద్దరు కూడా బీజేపీ అండ్ జనసేన నుంచి బీజేపీ అండ్ రవి గారు ఇద్దరు కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి పార్టీ నుంచి కూడా వివిధ పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వైపు మగ్గు చూపిస్తున్నారు. అందరూ కూడా జగనన్న చేస్తున్న పారదర్శక పరిపాలన మాట మీద ఉండి నమ్మకంగా ప్రజలలో నమ్మకాన్ని కల్పించి వారి భవిష్యత్తులో వారి జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో దానికి ఈరోజు మేనిఫెస్టో కూడా ఎంతో నమ్మకంగా ఎంతో ఒక పారదర్శకంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా జనం అందరూ కూడా మరి మిగతా పార్టీ లీడర్స్ కూడా ఆకర్షితులై మన పార్టీలోకి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. శివ గారికి రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు అందరం కలిసి కృషి చేయాలి. ఇంకొక 10 రోజుల్లో మనం అందరం కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి విజయం సాధించుకొని మనందరం కూడా సంతోషంగా మన ప్రభుత్వాన్ని సాధించుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా హర్షిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భువనగిరి మండలం ఓబ్లేస్ అనేది నా పేరు. చిన్నమరుడు విలేజ్ నాది. మేము బీజేపీ పార్టీ తరఫున 9 సంవత్సరాల నుంచి పనిచేసినాము. మాకు జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వలన మేము ఎంతో కృషి చేసినాము. మాకు ఇష్టపూర్వకంగానే బీజేపీ వైఎస్ఆర్ పార్టీ బుట్టారేణుక మేడంని వచ్చి మేము కల్చరల్ 1000 మంది పైగా వచ్చి మేము కల్చరల్ చేయడం జరుగుతుంది. మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కండవా కప్పడం జరిగింది. మీ పార్టీని ముందుకు తీసుకుపోతామని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి ఫుల్ కృషి చేస్తామని బుట్టారేణుకమ్మని మేము ఎమ్మెల్యేలు తలపులో గెలిపించుకుంటామని నేను కోరుకుంటున్నా. నా పేరు ఓబ్లేస్ నాయుడు. పెద్దమూడి గ్రామం. నా పేరు సోల దస్తగిరి.
మేము ఇక్కడ 500 కుటుంబాలు వైసీపీలో చేరినాము. మేము ఇంతకుముందు బీజేపీలో పనిచేసినాము, ఇప్పుడు వైసీపీలో చేరినాము. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుట్ట రేణుకమ్మ గారి దగ్గరకు మేము రావడం జరిగింది. జనసేన పార్టీలో నేను రాష్ట్ర చేనేత కార్యదర్శిగా పనిచేశాను. ఎటువంటి గుర్తింపు లేదు. అదేవిధంగా ఎమ్మిగనూరులో ఉమ్మడి అభ్యర్థి అయిన జయనాశ్వరెడ్డి ఎటువంటి ఉమ్మడి పొత్తులో ధర్మంగా ఆయన ఏమంటూ పాటించకుండా జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ లేదు, వాళ్ళ యువకులు మాత్రమే వాళ్ళు ఏం చేయగలరని అంటున్నాడు. ఆయనకు సత్తా మేము చూపించబోతున్నాం. అదేవిధంగా నజీరన్న గారి సమక్షంలో ఈరోజు మేమందరం అన్న ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో సమక్షంలో జాయిన్ అవుతున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ తరఫున మన శివ, అలాగే బీజేపీ పార్టీ తరఫున బండ రవి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుట్ట రేణుకమ్మ మేడం గారిని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా వాళ్ళు మాకు మద్దతు తెలిపి ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఇలాగే ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపుగా ఎన్నో చేరికలు రోజు పెరిగిపోతున్నాయి. ఈరోజు గోనియండ్ల మండలంలో చిన్న మరవేడి నుంచి ఒక 500 మంది అయితేనేమి, పెద్ద మరవేడి నుంచి 1000 మంది అయితేనేమి, గోనియండ్ల మండలం నుంచి దాదాపు 2000 మంది ఈరోజు జాయిన్ అవుతున్నారు. మొత్తం బీజేపీ జనసేన పార్టీ నుండి మాకు జాయినింగ్స్ వస్తున్నాయి. కాబట్టి బీజేపీ జనసేన నుంచి మొత్తం జాయినింగ్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వైసీపీ వార్ వన్ సైడ్ అయిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం.